ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలను విడిపిస్తూ ఉన్నది. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము మన దినచర్యను తన వాక్కుతో ప్రారంభించుటలో గొప్ప శక్తి ఉన్నది. ఇది పరిశుద్ధ దినము, మన ప్రభువుని గణపరిచే దినం, ఆరాధించే దినం, మరి విశేషముగా అంతర్జాతీయ తండ్రుల దినోత్సవంగా ఈ రోజున ప్రత్యేకముగా తండ్రులైన వారిని తమ పిల్లలు సన్మానించే దినము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయులైన దేవుని పిల్లలందరికీ కూడా పరలోకపు తండ్రి పరమందు ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, మన కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ, పరలోకపు తండ్రి ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక తండ్రులు లేనివారు మాకు తండ్రి లేరు అని చింతించక, పరలోకపు తండ్రి ప్రేమ నా జీవితంలో నాకున్నది. ఆ ప్రేమ నా కొరకు ప్రాణం పెట్టినది. ఆ ప్రేమ నన్ను నిత్యత్వములోనికి నడిపించినది అని ప్రభువుని స్తుతిస్తూ సంతోషముతో ఈ పరిశుద్ధ దినం మన ప్రభువుని గణపరుద్దాం. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనమును ధ్యానం చేసుకుందాము. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని ఈ ఉదయకాలం మన పరలోకపు తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వారు ఆయనను ప్రేమిస్తున్నారు. అటివారు పరలోకపు తండ్రి వలన ప్రేమింపబడుదురు అని తన వాక్యము మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ప్రాణమిచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి మనము కూడా ఉండాలని ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుటలో ఆ ప్రేమ యందు నిలిచి ఉంటామని ప్రభువు మరి మనకు ప్రత్యక్షపరిచి ఉన్నాడు తన వాక్కు ద్వారా. ప్రియ దేవుని బిడలారా, 6 దినాలు ప్రభువు నీకు ఇచ్చాడు. 7వ దినము నీ తండ్రిని ప్రేమించుటలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుటలో మరి ఏ విధంగా తెలుస్తుంది అంటే మన క్రియల ద్వారా. గడిచిన 6 దినాలు మన సొంత పనులకు పరుగులు తీస్తూ ఉంటాం. 7వ దినం రాగాల్నే మరి ఎంతో అలక్ష్యంగా ఉంటూ ఉంటాం. దేవుని సన్నిధికి వెళ్ళవచ్చులే అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా పరలోకపు తండ్రిని ప్రేమించేవారు వేగిరపడతారు, తృష్ణ కలిగి ఉంటారు. నా పరలోకపు తండ్రిని నేను ఆరాధించాలి, నేను గణపరచాలి, ఆయన తన సర్వస్వము నాకు ఇచ్చివేశాడు అని. అవును ప్రియ దేవుని బిడలారా, మరి ఈ ఉదయకాలము తండ్రుల దినోత్సవం సందర్భముగా పరిశుద్ధ గ్రంథములో గొప్ప తండ్రులు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మాదిరి చూపించిన విశ్వాస జీవితం మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు, యెహోషువ అంటూ ఉంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. యెహోషువ ఒక మంచి తండ్రిగా, ఒక మంచి నాయకుడిగా మరి జీవించిన అనుభవము, ఎన్నడూ కూడా ఎక్కడ పాపానికి రాజీ పడక, అవిధేయత చూపక, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుటలో ప్రభువుని ప్రేమించిన అనుభవము, తండ్రి ప్రేమను పొందుకున్న అనుభవాన్ని మనము చూడగలము. అంతేకాదు, మరి అపోస్తుల కార్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు కొర్నేలి అనే భక్తుడు. కొర్నేలి అలాగే తన ఇంటి వారితో కూడా కలిసి ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవం, బహు ధర్మ కార్యాలు చేసే అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి తండ్రులుగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఎంతో నెమ్మదిగా, ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన పరలోకపు తండ్రి ఆయన ప్రేమను మనకి అనుగ్రహించి ఉండగా, ఆయన ఆజ్ఞలను అంగీకరించి గైకొనుటలో ఆయన నామాన్ని మనం మహింపరచాలి. ఈ పరిశుద్ధ దినము ఏ ఒక్కరు ఇంట ఉండకుండా ప్రభువుని ఆరాధించుటలో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రుజువు చేసే విధంగా మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన ప్రభువుని ప్రేమించుటలో చూపించినప్పుడు తండ్రి వలన మనము ప్రేమించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పరలోకపు తండ్రి ప్రేమ నీకుంటే చాలు. ఆ పరలోకపు తండ్రి ద్వారా నీవు ప్రేమించబడుటలో నీకు గొప్ప ఆశీర్వాదం ఉన్నది, గొప్ప స్వస్థత ఉన్నది, గొప్ప విడుదల ఉన్నది, గొప్ప క్షేమము ఉన్నది, గొప్ప సంతోషము ఉన్నది. కనుక ఏ ఒక్కరు చింతించక మరి ఈ తండ్రుల దినోత్సవ సందర్భముగా నీ పరలోకపు తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ తండ్రిని గణపరచుటలో పరిశుద్ధ దినము ఆయన సన్నిధికి వేగిరి పడదాం. తద్వారా దేవుని యొక్క దీవెన సమృద్ధిగా మనము పొందుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి నీ ఆజ్ఞలను అంగీకరించి గాయకొనుటలో మేము నిన్ను ప్రేమిస్తున్నాము. తద్వారా తండ్రి వలన మేము ప్రేమింపబడుతుమని నాయనా నీ వాక్యము సెలవిచ్చే యున్నావు ప్రభువా, నీ వందనాలు తండ్రి. ఈ ఫాదర్స్ డే సందర్భముగా ఎంతో మంది తమ తండ్రులను సన్మానించేవారుగా తండ్రి ఉంటూ ఉండగా ప్రభువా, నాయనా నీ కృప వారికి దయచేయండి. ఎవరైతే తండ్రి ప్రేమ లేక ప్రభువా తండ్రి ఉంటూ ఉన్నారో, పరలోకపు తండ్రిగా వారు తండ్రి నాయనా నీ ప్రేమను పొందుకొనుటలో, నీ యొక్క ఆజ్ఞలను అంగీకరించి గాయకొనుటలో గొప్ప ప్రేమ వారికి లభిస్తూ ఉన్నది తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నీవు ఏర్పరచుకొని ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు. యెహోషువ, కొర్నేలి, అవును ప్రభువా, ఎంతో చక్కని మాదిరికరమైన భక్తి కలిగిన తండ్రులుగా మాకు కనిపిస్తూ ఉన్నారు. అలాగే తండ్రి నాయన ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి పరలోకపు తండ్రి ప్రేమను కలిగి జీవించేవారుగా ఉంచండి, కృప చూపించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో శాంతిని, సమాధానమును, నెమ్మదిని సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.